జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, జీహెచ్ఎంసీ పరిధిలో అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా మార్చడం మీద ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన దిగారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు గేటు ముందు కూర్చొని ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్తో పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ నేతలతో కలిసి కార్పొరేటర్లు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. జీహెచ్ఎంసీ కమిషనర్ గేట్ ముందు బైఠాయించి ఇటు మహిళా కార్పొరేటర్లు దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ నేతలు నిరసన దిగినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఏదైతే ఇటు అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ₹5 భోజనంగా ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చడం ఏంటి అంటూ కూడా ప్రధానంగా ఫ్లకార్డులతో నిరసన దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఈ నిరసన తెలపడం వెనుక ప్రధాన కారణం ఏంటి? మరి మీరు గమనించినట్టయితే నిన్న స్టాండింగ్ కమిటీలో మరి అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లు తీసేసి కేవలం వాళ్ళ మెప్పు గురించి ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు కేవలం అధికారంలో ఉండి మరి అభివృద్ధికి చేతగాక అభివృద్ధి చేయలేక అభివృద్ధి చేసేది లేక వారు కేవలం పేర్లు మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. మన అన్నపూర్ణ అన్నది ఏదైతే ₹5 భోజనానికి పేరు పెట్టినారో దాన్ని మార్చేసి ఇందిరా అని చెప్పేసి మరి ఏదైతే ఢిల్లీ వాళ్ళ మెప్పు పొందాలి, రాహుల్ గాంధీ మెప్పు పొందాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి కార్పొరేటర్లు అందరం కూడా ఇది మార్చేంత వరకు మరి అన్నపూర్ణగానే కొనసాగించేంత వరకు ఖచ్చితంగా జీహెచ్ఎంసీని ముట్టడిస్తూనే ఉంటాం. ఈ రోజు కమిషనర్ గారికి మరి అందరం కార్పొరేటర్లను కలిసి ఇక్కడ వినతి పత్రం వేయడానికి వచ్చాం. మరి ఏదైతే ప్రాజెక్టుల పేర్లు మార్చుకుంటూ ముందుకు సాగుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు మేము మీకు ఒక సలహా ఇస్తా ఉన్నాము. మీరు కూడా ఎనమూల అని చెప్పేసి పేరు మార్చుకొని డైరెక్ట్ గా ఇందిరా అని పెట్టుకోండి, సరిపోతుంది. ఎందుకంటే దానికి చాలా గొప్ప పేరు వస్తుంది మీకు. ఎందుకంటే మీకు రాహుల్ గాంధీ గారి దగ్గర మీకు గొప్ప పేరు రావాలన్న ఉద్దేశంతో మీరు పేర్లు మార్చుకుంటా పోతా ఉన్నారు. ఇది కనుక మీరు ఇమీడియట్ గా తక్షణం మేయర్ గారు కూడా జీహెచ్ఎంసీ మేయర్ గారు కూడా దీన్ని ఈ ప్రతిపాదనని ఇమీడియట్ గా వెంటనే వెనక్కి తీసుకొని అన్నపూర్ణగానే మరి ₹5 భోజనాలు కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇది చేయని ఎడల పెద్ద ఎత్తున కూడా మరి ఇంకా జీహెచ్ఎంసీని ముట్టడిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మేము అన్నపూర్ణ క్యాంటీన్స్ నుండి ఇందిరమ్మ క్యాంటీన్స్ కి ఎందుకు మార్చిండో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే అన్నపూర్ణ అంటే ఒక అన్నం పెట్టే దేవతను అన్నపూర్ణ అని పిలుచుకుంటారు కాబట్టి కేసీఆర్ గారు వారి పేరు పెట్టుకోలేదు క్యాంటీన్స్ కి. ఒక అమ్మవారి పేరు మార్చి ఎందుకు అంత చేయాలనుకున్నారో తెలియజేయాలని కోరుకుంటున్నాము. చూడొచ్చు, ఇటు స్టాండింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే తక్షణమే వెనక్కి తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ గేట్ ముందు నిరసన కార్యక్రమానికి అయితే దిగినటువంటి పరిస్థితి. చెప్పండి మేడం, ఈరోజు ఏం చెప్తారు? నేను ఈ కార్యక్రమంలో ఒకటే చెప్తున్నాను, స్టాండింగ్ కమిటీలో ఏదైతే ఎజెండా పెట్టారో ఆ ఎజెండాని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నపూర్ణ భోజనం ఏదైతే పెట్టున్నామో దాన్ని అదే విధంగా కంటిన్యూ చేయడం బాగుంటుంది. మార్పు చేర్పులు చేయొద్దన్నదే మా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి, చేరుకొని చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. సో ఇటు సిటీ ఎమ్మెల్యేలు దాంతో పాటు ఇటు చేరుకొని ఇటు నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో అన్నపూర్ణ క్యాంటీన్ పేర్లను మార్చడం మాత్రమే వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు నిరసన కార్యక్రమం అయితే దిగినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం మీద మాత్రం అన్నపూర్ణ క్యాంటీన్ పేర్లను మార్చడం మీద ఏదైతే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం దిగినటువంటి పరిస్థితి. సో వారంతా కూడా తక్షణమే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమానికి అయితే దిగినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికే సిటీ ఎమ్మెల్యేలు దాంతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి.